హలో అన్వర్ గారు సార్ ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో, టెక్నిక్ కూడా కాదు, కొన్ని స్టోరీస్ మైండ్ సెట్ ని ఇమీడియట్లీ చేంజ్ చేయగలుగుతాయి. సో అందులో మీరు చెప్పినటువంటి స్టోరీ ఏదైనా సరే అదృష్ట దేవత అంటే 3 సార్లు ఎలాగో తలుపు తట్టదు కదా అనుకున్నటువంటి మైండ్ సెట్ లో ఉన్నాడు చూడండి. జీవితం ఎప్పుడూ కూడా క్లాక్ వైజ్ రొటేషన్ లో ఉన్నప్పుడు ఒక్కొక్క టైం ఒక్కొక్కలాగా డిసైడ్ చేసిస్తూ ఉంటుంది. మన టైం మళ్ళీ మనకు వస్తుంది, దాన్ని మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. నాకు అందులో చాలా బాగా నచ్చింది ఆ పాయింట్. అది మన టైం మనకు వస్తుంది, కానీ ఆ వచ్చిందని పట్టుకోగలటే మన పాయింట్. మనం ఏం చేస్తామంటే ప్రొకాస్టినేషన్ పెట్టుకుని, అంటే బద్ధకం పెట్టుకుని, ఒళ్ళంతా బద్ధకం పెట్టుకుని, మైండ్ అంతా నెగిటివ్ థింకింగ్లు పెట్టుకుని ఉన్న రోగాలన్నీ బద్ధకంలోనే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. రోగాలన్నీ బద్ధకంతోనే వస్తాయి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ మైండ్ సెట్, బద్ధకం రెండు. అది నాకు చాలా బాగా నచ్చింది. నాకు లిటరలీ చెప్పాలంటే మనం చేసిన వాటిల్లో ఫేవరెట్ వీడియో అని అనుకోవచ్చు నిజంగా. అసలు పైగా చాలా రోజుల తర్వాత వచ్చింది నాకు కూడా అంత ఇదిగా బాగా ఎంజాయ్డ్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేసేటువంటి ఒక చిన్న పాయింట్ అది. అబ్రహం లింకన్ ఒక దగ్గర స్టేజ్ మీద మాట్లాడి చెప్తాడు, గుర్తుపెట్టుకుని. అబ్రహం లింకన్ ఏమంటాడంటే, ప్రతి మనిషి ఇన్స్పైర్ అవడానికి ఏదో ఒక కొటేషన్ చాలు, ఒక స్టోరీ చాలు అని చెప్పేసి. ఇందాక నాకు సార్ మాట్లాడుతూ చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. మన జీవితం ఎప్పుడు కూడా అంటే ఇలా తిరుగుతూనే ఉంటుంది, మళ్ళీ మన టైం మనకు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు 1 గంట మిస్ అయింది అనుకోండి, మళ్ళీ 1 గంట ఖచ్చితంగా వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 గంట వచ్చేసరి రెడీగా ఉండండి. అది ఫెంటాస్టిక్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలు జాగ్రత్తగా ఉండండి. చాలా మంది ప్రపంచంలో అందరూ వాళ్ళని ఇష్టపడాలని కోరుకుంటారు, కానీ దానికి కొన్ని విధమైన టెక్నిక్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, కేవలం 6 అలవాట్లు. నేను ఈ మధ్య అటామిక్ హ్యాబిట్స్ ఒక పుస్తకం కూడా చదివాను అనమాట, ద పవర్ ఆఫ్ హ్యాబిట్స్, చార్లెస్ డూహిగ్ అని చెప్పేసి. ఎక్కువ పుస్తకాలు బాగా చదువుతున్నాను ఇప్పటిదాకా. మళ్ళీ చెప్తున్నాను, నేను 270 పుస్తకాలు చదివాను ఇప్పటిదాకా. 270 పుస్తకాలు, ఇంకా 800 పుస్తకాలు ఉన్నాయి, ఇంకా చాలా బుక్స్, ప్రపంచంలో టాప్ మోస్ట్ బుక్స్ అని నేను చదివి దాన్ని జ్యూస్ తీసి నా క్లాసెస్కి వచ్చిన తర్వాత, అరే మీరు పుస్తకాలు కొని చదవట్లేదని బాధపడుతున్నారా? బాధపడుతున్నా. నా క్లాసెస్కి రండి. మళ్ళీ చెప్తున్నానండి, ఒక 100 పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో, 100 వీడియోస్ ఉంటే ఎంత వస్తుందో, టన్నుల ఎనర్జీ నేను మీకు ఇస్తాను. ఇందాక నాకు సార్ మాట్లాడుతూ చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. బద్ధకం అంటే మన లైఫ్లో అన్నీ అంటే జరగడానికి నెగిటివ్ కానీ, అశాంతి కానీ, ఇవన్నీ జరగడానికి కారణం బద్ధకం. సో ఆ బద్ధకాన్ని ఎలా బద్దలు కొట్టాలనేది నేను క్లాసెస్కి వచ్చిందని చెప్తాను అనమాట. అన్వర్ గారి క్లాస్ మిస్ అయితే మాత్రం లైఫ్లో చాలా మిస్ అవుతారు. అంటే నేను ఒక 100 మంది పైన చాలా మందితోటి గెస్ట్లతో పనిచేశాను. ఆల్మోస్ట్ ఒక 140 మెంబర్స్ ఉన్నారు. నేను ఈవెన్ తెలుగు మీడియాలో మీరు ఎక్కడ చూసినా కూడా నా దగ్గర ఉన్నటువంటి గెస్ట్లు లిస్ట్ కానీ, బయటకు వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడా చూడరు. కానీ బియాండ్ నేను చెప్తున్నాను, అన్వర్ గారి క్లాస్ కానీ కొంచెం మీరు మిస్ అయితే, అంటే వాళ్ళందరినీ నేను చూస్తాను కాబట్టి నేను చెప్తున్నాను, ఈ స్టేట్మెంట్ చేయడానికి కూడా నేను సాహసిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అంత ఎనర్జీ మీరు ఎక్కడా చూడలేరు. నిజంగానే బద్దగానే కుండ బద్దలు కొట్టి కొడతారు, అంత ఎనర్జెటిక్గా ఉంటుంది. తెల్లవారు నేను మిమ్మల్ని డైరెక్ట్ చూశాను కాబట్టి అది దట్టు అప్డేట్ అయ్యే విషయంలో మాత్రం ఇంకొకళ్ళు సరిపోరు, కూడా ఎవరూ సరిపోరు. అన్వర్ గారు అప్డేట్ అయ్యే విషయంలో కూడా అంత ఇదిగా ఉంటారు. రేపు 26 మళ్ళీ గుజరాత్లో ఉంటాను, అక్టోబర్ 2 నుంచి 5 మళ్ళీ చెన్నైలో ఉంటాను. అది కూడా ఇది నా ఫీడ్బ్యాక్ అన్వర్ బ్రో, మీకు డైరెక్ట్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే 140 మెంబర్స్ ఉంటే తెలుగు మీడియాలో మీరు ఎక్కడా చూడలేరు. నేను ఒక్కడే వర్క్ చేసి ఉంటాను. హిస్టరీ అది. ఆ హిస్టరీలో ఏ ప్లేస్ ఏదైనా కనిపిస్తే ఫస్ట్ అన్వర్ గారు పెట్టేస్తాను, పలానా చోట పలానా అన్వర్ గారు ఉండాలని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను నేర్చుకుంది ఒకటే గుర్తుపెట్టుకున్నా. నెక్స్ట్ 5 yearsలో మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి 5,000 మంది మిలియనర్స్ని తయారు చేయాలి. ఎక్కడైతే ఎక్కువ అంటే ఏ ఇంట్లో ధనవంతులు వస్తారో, సక్సెస్ఫుల్ పీపుల్ వస్తారో, ఆ ఫ్యామిలీ వాళ్ళ స్టోరీ మొత్తం మారిపోద్దండి. మీ స్టోరీ కాదు, ఫ్యామిలీ స్టోరీ కూడా మారిపోతుంది. సో అయితే జాగ్రత్తనండి, ఈ 6 అలవాట్లు మీరు నేర్చుకుంటే మీ లైఫ్ చాలా అందంగా ఉంటుంది. సో ఏంటి, మీరు అందరినీ ఇష్టపడతారు. నేను సార్ మీరు ఎలా చెప్తున్నారో, డేల్ కార్నెగీ పుస్తకాలు నేను చాలా చదివాను. ఐఎమ్ సర్టిఫైడ్ కోచ్ ఫ్రమ్ డేల్ కార్నెగీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అంటే బిల్ గేట్స్, అంబానీ, అదానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా డేల్ కార్నెగీ ఇన్స్టిట్యూట్ నుంచి నేర్చుకుంటారు. ఆ డేల్ కార్నెగీ రాసిన పుస్తకం, అందరూ మిమ్మల్ని ఇష్టపడాలంటే ఏం చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధమైన గ్రాటిట్యూడ్ చెప్పాలి, అలాంటి పుస్తకాలన్నీ చదివి నేను ఒక 6 సింపుల్ పాయింట్స్ తీశాను. జాగ్రత్తగా వినండి. అంటే ఆ ఏంటో చూద్దాం. మీకు ఈ 6 అలవాట్లు ఉంటే మీరు జాబ్లో ఉన్నా, బిజినెస్లో ఉన్న అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. జనరల్గా మిమ్మల్ని ఇష్టపడే ఉన్నప్పుడు మీ మీద ఎవరు మీ మీద రాజకీయాలు చేయరు, మీ మీద నెగిటివ్ ప్లాన్స్ చేయరు. సో ఏంటి 6 అలవాట్లు ఉండాలి, అప్పుడు మీరు అందరికీ ఇష్టపడతారు. డేల్ కార్నెగీ చెప్పిన 6 అలవాట్లు ఏంటి? ఫస్ట్ వన్, అందరితో నిజాయితీతో మాట్లాడండి. నిజాయితీతో, ముందు ఒకటి వెనకాతలో ఒకటి వద్దు, ఓపెన్గా చెప్పాను. నిజాయితీతో
నాకు ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి వెంటనే చెప్పేస్తాను, నేను ఉంచుకోలేను అనమాట. సైకాలజీ కూడా మా ప్రొఫెసర్ చెప్తారు, ఎమోషన్స్ని మీరు దాచిపెట్టుకోవద్దు, ఎమోషన్ ఎక్కువ సప్రెస్ చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. మీరు చాలా క్యాన్సర్ బుక్స్ కూడా రీసెర్చ్ చేయండి. చాలామంది ఒక సిగరెట్ హ్యాబిట్ ఉండదు, ఆల్కహాల్ హ్యాబిట్ ఉండదు, ఏం అలవాట్లు ఉండవు, కానీ వాళ్ళకి క్యాన్సర్ ఎలా వచ్చిందో వాళ్ళకి అర్థం కాదు. నేను కూడా షాక్ అయిపోయినారు, వీళ్ళకి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కదా క్యాన్సర్ ఎలా వచ్చిందని. అంటే మళ్ళీ చెప్తాను, జలసితో బతికేయడం కానీ ఇవన్నీ వద్దండి. లైఫ్ చాలా షార్ట్, వెరీ సింపుల్. మన గుజరాత్ యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఏ రోజుకి ఆ రోజు ఎమోషన్స్ వదిలేండి. నెగిటివ్ ఎమోషన్స్, కోపం ఉందా చెప్పేయండి, చెప్పేటప్పుడు కూడా జాగ్రత్త చెప్పాలండి. కోపాన్ని మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎవరి మీద నెగిటివ్ ఉందా, కోపం ఉందా, మంచిని మైక్లో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలి. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుని, అందరి ముందు నెగిటివ్ చెప్పకూడదు, సో అందరి ముందు పాజిటివ్ చెప్పాలి. వాళ్ళ గురించి చెప్పాల్సి వాళ్ళని పిలిచి నెగిటివ్గా సపరేట్, మీ క్యాబిన్లో కావచ్చు, మీ ఆఫీస్లో కావచ్చు, పర్లేదు చెప్పండి. కానీ సో నిజాయితీతో మాట్లాడండి. ఇది నిజాయితీతో మాట్లాడే వాళ్ళని చాలామంది ఇష్టపడతారండి. సో ఇది ఏమవుతుందంటే ఒక బ్రిడ్జ్ గుర్తుపెట్టుకుని, ఇది మీరు ఇంకొకరు అనుకుందాం, వీళ్ళని బాగా నిజాయితీగా చెప్పేయండి ఏదున్నా కూడా. సో నెంబర్ 2, వినడం బాగా నేర్చుకోండి. డేల్ కార్నెగీ చెప్తాను అనమాట, దేవుడు మనకు 2 చెవులు ఇచ్చాడు, 1 నోరు ఇచ్చాడు, ఎందుకంటే ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. సో మనం ఏం చేస్తుంటే అంత రివర్స్ చేస్తుంటాం. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, యాజ్ అ మోటివేషన్ స్పీకర్గా నేను కూడా ఒకనొక స్టేజ్లో మాట్లాడి వినడం కోల్పోయాను అనమాట. సో వినడం బాగా నేర్చుకోండి. మీ అందరూ మళ్ళీ చెప్తున్నానండి. సో చాలామంది కౌన్సిలింగ్ నా దగ్గరికి వచ్చినప్పుడు కానీ, లేదా చాలామంది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్లు వైఫ్ ఎక్కువ కంప్లైంట్ చేసి, మీరు నా మాట అసలు వినరు అని అంటూ ఉంటారు అన్నమాట. సో అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, డేల్ కార్నెగీ ఏం చెప్పి తెలుసా అండి, తల ఊపడం నేర్చుకోండి. తల ఊపడం, అది ఊపుతున్నప్పుడు కూడా స్మైల్ చేయాలట, స్మైల్. అది చాలా వినడం బాగా నేర్చుకోండి. కానీ నేను ఒకళ్ళని అడిగాను, మనం ఒక స్కూల్ కాలేజ్కి వెళ్ళి అడిగాను, పిల్లలు మనకు దేవుడు ఎందుకు 2 చెవులు ఇచ్చిందంటే, సార్ ఈ చెవితో వినమని, ఈ చెవితో వదిలేయమని కాదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకుని, ఈ చెవితో వినాలి, ఈ చెవిని ఇలా మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి. సో ఇంకోటి 2వ పాయింట్, చిరునవ్వుని మీరు ఎంతమంది స్మైల్స్ స్ప్రెడ్ చేస్తే, ఎందుకంటే స్మైల్స్ కెన్ గో మైల్స్. మళ్ళీ చెప్తున్నానండి, స్మైల్స్ కెన్ గో మైల్స్. మీరు ఎంత నవ్వుతూ ఉంటే, నా వీడియోస్ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు చాలామంది చెప్పేది ఏంటంటే, సార్ మా ఇంట్లో డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మేము మీ అంత హ్యాపీగా ఎందుకు నవ్వలేకపోతున్నాం. మొన్న ఒక అతను వచ్చారండి, ఒక 10 కోట్లు ఉంది, 10 కోట్లు. మళ్ళీ అతను కౌన్సిలింగ్ ఎందుకు వచ్చారు కూడా నాకు అర్థం కాలే. BMW X3లో వచ్చారు, BMW X3లో కౌన్సిలింగ్కి. అతను ఏం చెప్పారంటే, అన్వర్ గారు నేను ఇప్పుడు ప్రజెంట్ మీకన్నా బాగా డబ్బు సంపాదించి ఒక 50 కోట్లు అలా ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో కానీ మీరు అంత హార్ట్ఫుల్గా ఎలా నవ్వుతున్నారని చెప్పారు. నేను అప్పుడు ఆ సీక్రెట్ చెప్పాను అనమాట. కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఆ సీక్రెట్ చెప్పాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను విపరీతంగా నవ్వుతున్నారు అనమాట. సో వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి నాకు ఫోన్ చేసి, సార్ కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ అన్వర్? ఎస్ సార్ అన్నాను అనమాట. సార్ ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు. ఐ సెడ్ వై యు ఆర్ సేయింగ్ థ్యాంక్స్ టు మీ అని అన్నాను అనమాట. అతను ఏం చెప్పారంటే, నేను గత 5 సంవత్సరాల నుంచి మా నాన్నగారిని చూస్తున్నానండి, ఎప్పుడు మా నాన్నగారు ఎంత హ్యాపీగా నవ్వలేదు. మీ క్లాసెస్కి వచ్చిన తర్వాత, మీ కౌన్సిలింగ్కి వచ్చిన తర్వాత హ్యాపీగా నవ్వుతున్నారు. ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు అని అమెరికా నుంచి ఫోన్ చేసి మరి విష్ చేశారు మనకి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, అది చాలా హ్యాపీనెస్ తీసుకొస్తుంది. సో చిరునవ్వు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉన్నది మాత్రమే మీరు ఇవ్వగలరు, మీ దగ్గర లేనిది మీరు ఇవ్వలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిరునవ్వు ఇవ్వాలంటే మీరు హ్యాపీగా ఉండండి. నా క్లాసెస్కి రండి, నా కౌన్సిలింగ్కి రండి, ఎలాగ చిరునవ్వుతో ఉండాలో నేను నేర్పిస్తాను. అండ్ 4వ పాయింట్ జాగ్రత్త ఉంది, కృతజ్ఞత ఎక్కువ వ్యక్తం చేయండి. ఎంత వీలైతే అంత కృతజ్ఞత. రోజుకి 100 కృతజ్ఞతలు ఎలా చెప్పాలని నా క్లాస్కి వచ్చి చెప్తాను. 100 కృతజ్ఞతలు ఏం చెప్పాలి, దేనికి చెప్పాలి, ఎలా చెప్పాలి అని చాలామందికి తెలియదు. నా క్లాసెస్లో 100 కృతజ్ఞతలు ఎలా చెప్పాలి చెప్తాను. కృతజ్ఞత చెప్పేవాళ్ళు ఎక్కువ హ్యాపీగా బతుకుతారు, వాళ్ళు ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుందండి వాళ్ళకి. అండ్ మళ్ళీ చెప్తాను, మీకు ఎటువంటి జబ్బులు కూడా రావు, డబ్బులు వస్తాయి. జబ్బులు పోతాయి, డబ్బులు వస్తాయి కృతజ్ఞత చెప్పే వాళ్ళకి. సో కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఈ 5 మీరు ఏది ఎక్కువ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. 1 or 2 లేదా 1 2 3 4 5 అని చెప్పేసి. 5వది, ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. చాలామంది నా దగ్గరికి వచ్చి, అన్వర్ ఏ మతం గొప్పదని అంటే, మతం కాదు దేశం గొప్పదని చెప్పాలని చెప్తాను. చేతనండి మీరు, నేను అందరూ చెప్తాను నా మతం గొప్పదని, నేను ఎప్పుడు ఎవరికి చెప్పను. మనం చెప్పాల్సిన నా మతం గొప్పదని చెప్పుకోవడం కాదు, కొట్టుకోవడం కాదు, నా దేశం గొప్పదని మనం ఎప్పుడైతే చెప్పుకుంటామో అప్పుడు దేశం ముందుకెళ్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇండియా ముందుకెళ్ళాలంటే ఇండియన్స్ ముందుకెళ్ళాలని చెప్పేసి నేను క్లియర్గా చెప్తుంటుంటాను. సో మీరు రెస్పెక్ట్, అవతల వాళ్ళ అభిప్రాయాలను గౌరవించండి మీరు కంపల్సరీగా, దయచేసి. అప్పుడు మీరు అందరూ మిమ్మల్ని ఇష్టపడతారండి. అండ్ లాస్ట్ 6 పాయింట్, వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్, సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి. అందుకే వ్యవసాయంలో కూడా దేవుడు సాయం పెట్టాడు, వ్యవసాయంలో కూడా సాయం అవసరం, అందుకే వ్యవసాయం. సో మీరు కింద గుర్తుపెట్టుకుని, అయితే ఎవరికి సహాయం చేయాలి? మనుషులకే కాదండి, జంతువులకు సహాయం చేయండి. అండ్ మీరు గోశాలకు వెళ్ళండి, కుక్కలకి చిన్న బిస్కెట్స్ పెట్టండి, ఇలాంటివన్నీ మీరు సహాయం. ఎంత చూడండి, మళ్ళీ చెప్తాను, బలహీనుడికి బలవంతుడు సహాయం చేస్తే బలవంతుడికి భగవంతుడు సహాయం చేస్తాడు. చేయడం లేటేమో కానీ చేయడం మాత్రం పక్కా. సో మళ్ళీ చెప్తానండి, సహాయం చేయండి. అయితే ఇంకా చాలా మీరు తెలుసుకోవాలనుకుంటే నా క్లాసెస్కి రండి, ఇంకా అలా హ్యాపీగా ఉండాలి. ఇంకా ఇందాక చెప్పినట్టు
ఎర వేసి సొరచేప ఎలా వస్తుందో చిన్న కృతజ్ఞత అనే దాన్ని ఉపయోగించి మీరు రావాల్సిన పెద్ద డబ్బుని అక్కడ మనీని హ్యాపీ మనీని ఎలా రాబట్టుకోవాలని చెప్తానండి. ఎస్, రియల్లీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.